ఈరోజు ఈ వీడియోలో మనము చాలా మంది బ్లాక్ చేస్తుంటాం ఫేస్బుక్ లో. మనం బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే వేరే మొబైల్ నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రొఫైల్ ని అంటే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా సరే, సెర్చ్ చేసినా సరే, పేజ్ యాక్సెస్ ఇచ్చినా సరే, ప్రొఫైల్ యాక్సెస్ ఇచ్చినా సరే మనం సెర్చ్ చేస్తే రాదన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఒకవేళ మనం ఫేస్బుక్ పేజ్లో కానీ ఫేస్బుక్ ప్రొఫైల్లో కానీ బ్లాక్ చేసిన వారిని ఎలా అన్బ్లాక్ చేయాలా, ఎవరెవరిని బ్లాక్ చేసాము, ఎవరెవరిని అన్బ్లాక్ చేసాము, ఏం కథ అనేది మొత్తం ఏ టు జెడ్ స్టెప్ బై స్టెప్ మొత్తం తెలుసుకున్నాం క్లారిటీగా. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ మీకు పేజ్ ఇది నాకు స్విచ్ అయ్యి ఏది ఉందో అది చూపిస్తాను, ఓకే. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత నేను రైట్ సైడ్లో నా లోగో పైన 3 లైన్ పైన క్లిక్ చేస్తే ఇక నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే స్విచ్ అయ్యింది, ఓకే. సింపుల్గా ప్రొఫైల్కు సంబంధించిన బ్లాక్ మీకు చూపిస్తాను. పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన చూడండి సెట్టింగ్స్ అని చెప్పి వస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయండి, ఓకేనా. దానిపైన క్లిక్ చేసిన కొంచెం ఓకేనా. ఓపెన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ లిస్ట్ ఉంటుంది మొత్తం. ఇక బ్లాకింగ్ అని చెప్పింది కదా, దీనిపైన బ్లాకింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి చాలా మంది అయితే బ్లాక్ చేశాను, నాకు కూడా తెలియదు. అన్బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నా. నేను ఒక వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్ కూడా ఉపయోగపడుతుంది, దాదాపు వేరే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్బ్లాక్ పైన క్లిక్ చేసి అన్బ్లాక్ చేద్దాం. ఇలా మనము అందరిని అయితే అన్బ్లాక్ అయితే చేయొచ్చు, ఓకే. మరి బ్లాక్ ఎలా చేయాలంటే ఇక్కడికి వచ్చేసి యాడ్ టు బ్లాక్డ్ లిస్ట్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిని బ్లాక్ చేస్తారు, అనుష అని చెప్పి సెర్చ్ చేద్దాం. మీకు అంటే ఎవరైనా బ్లాక్ చేయాలనుకుంటే వాళ్ళ పేరు సెర్చ్ చేయండి, ANUSHA అనుష. వాళ్ళ ఫుల్ నేమ్ అయితే తెలిసి ఉంటుంది కదా, ఇక అనుష రెడ్డి, అనుషాను అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుష శ్రీరామ్ అని చెప్పి నా ఒక వేరే ప్రొఫైల్ ఉంది, ఇప్పుడు సెర్చ్ చేస్తాను. అనుష శ్రీరామ్ SRIMULA శ్రీరామ్లో అనుష. అయ్యో ఇది శ్రీరామ్లో అనుష 2 మినిట్ ఫ్రెండ్ అని చెప్పి దీన్ని బ్లాక్ పైన క్లిక్ చేసి మళ్ళీ బ్లాక్ పైన ఇక్కడ క్లిక్ చేశానంటే నేను బ్లాక్ అయితే అయిపోతుంది. ఇలా బ్లాక్ చేయొచ్చు. దాంతోపాటు ఇందాక చూసినట్టుగా మనము ఈ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మీకు ఇందులో చూపించాను, ఇందులో ప్రొఫైల్. ఇప్పుడు పేజీలో కూడా బ్లాక్ ఎలా చేయాలా, అన్బ్లాక్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ఓకే. జస్ట్ వెయిట్ చేయండి. చూపింది ఎయిట్ అంటే నోటిఫికేషన్ అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొఫైల్ స్విచ్ అయింది. ఇప్పుడు ప్రొఫైల్ కాకుండా ఫేస్బుక్ పేజ్ని స్విచ్ చేద్దాం. కింద ఉంది కదా శ్రీయాన్స్ టెక్ తెలుగు అని చెప్పి దానిపైన క్లిక్ చేసి ఫేస్బుక్ పేజీతో స్విచ్ కావండి. స్విచ్ అయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మనం లోగో పైన ఈ యొక్క 3 లైన్ లెక్క ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేద్దాం, ఓకేనా. క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే మనకు తొందర అయితే ఇది, ఓకే. క్లిక్ చేసాము. చేసిన తర్వాత సింపుల్గా ఏం లేదు, మళ్ళీ మనము పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రైవసీ పైన క్లిక్ చేసి సేమ్ టు సేమ్ మళ్ళీ సెట్టింగ్ పైన క్లిక్ చేద్దాం. సెట్టింగ్ పైన క్లిక్ చేసి పైకి మళ్ళీ స్క్రోల్ చేద్దాం. మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే బ్లాకింగ్ అని వస్తుంది. బ్లాకింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ యాడ్ బ్లాక్ లిస్ట్ అని చెప్పింది కదా, పైన క్లిక్ చేస్తే సో ఇందాక మనం ఏదైనా అనుష ANUSHA, ఓకే, అనుష అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఏ నెంబర్ని అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నాం ఆ నెంబర్ను బ్లాక్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. దాంతోపాటు బ్లాక్ అనుష అండ్ న్యూ ప్రొఫైల్ అని చెప్పింది కదా క్రియేట్. ఇక్కడ దీనిపై క్లిక్ చేసి మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ న్యూ ప్రొఫైల్ అని చెప్పింది, బ్లాక్ అనేసి అని చెప్పింది. ఇక్కడ ఇది అయిపోతుంది. బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేయండి, ఓకే. అద్దు మనం అన్బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ అన్బ్లాక్ అయితే మీరు ఎవరినైతే బ్లాక్ చేస్తారో ఇక్కడ మొత్తం లిస్ట్ కనిపిస్తాయి ఇందాక చూసినట్టుగా, దానిపైన క్లిక్ చేసి మీరు అన్బ్లాక్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు ప్రొఫైల్లో అండ్ ఫేస్బుక్లో కూడా ఎలా బ్లాక్ చేయాలా, ఎలా అన్బ్లాక్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇది వీడియోని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.